ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే, మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న మనలను కొండ అంచులకు తీసుకువెళ్తాడు. ఒక్కొక్కసారి మనలను అక్కడి నుండి అగాధములోకి నెట్టివేస్తాడు కూడా. తద్వారా ఇంతవరకు మనము గ్రహించలేని ఎగిరే శక్తి మనకు ఉందని గ్రహించాలి. ఈ శక్తిని మనము గ్రహించినప్పుడు ఇక జీవితాంతం హాయిగా దీనిని ఉపయోగించుకుంటాం. అయితే ఈ ప్రయత్నములో మనకేదైనా ప్రమాదము జరిగే పరిస్థితి కనిపిస్తే, ఆయన పక్షి రాజులాగా మన క్రిందికి ఎగిరివచ్చి తన బలిష్టమైన రెక్కల మీద మనలను మోసుకొని పైకి తీసుకువెళ్తాడు. ప్రియులారా, దేవుడు తన వాళ్లను కని విని ఎరుగని కష్టాల్లోకి నడిపించినప్పుడు ఆయనే తమను వాటి నుండి విడిపిస్తాడన్న నమ్మకముతో నిశ్చింతంగా ఉండవచ్చు. ప్రియులారా, దేవుడు నీ మీద ఏదన్నా బరువు పెడితే దాని క్రింద ఆయన చేయి ఉంటుంది. ప్రియులారా, పర్వత శిఖరము మీద నిర్మిస్తుంది ఆ పక్షి తన గూడును. మొదట బలమైన కర్రలు, వాటిపై చిన్న చిన్న కొమ్మలను పేరుస్తుంది. దానిపైన పీచు వంటి పదార్థాన్ని ఉంచుతుంది. దానిపైన మేకులు, గాజు ముక్కలు, ముళ్ళు మొదలగునవి పేరుస్తుంది. దానిపై మెత్తని బట్టలు, దూది వంటి పదార్థాలతో గూడును నిర్మించి దానిలో గుడ్లు పెట్టి పొదుగుతుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంది. సమయానికి పిల్లలకు ఆహారము తెచ్చిపెడుతుంది. మా వంటి తల్లి ఇంకెవరికీ ఉండదని ఆ పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో ప్రేమగా తన బిడ్డలను సాకుతున్న తల్లి ఒక్కసారిగా దాని హృదయం బండబారిపోతుంది. గూడు రేపేస్తుంది. మెత్తటి బట్టలు, దూదిని గాలిలోకి విసిరేస్తుంది. ఇక దాని క్రింద ఉండేవేమిటి? మేకులు, గాజు ముక్కలు, ముళ్ళు. ఆ చిన్న పిల్లల పసి దేహాలకు ఈ ముళ్ళు గాయాలు చేస్తుంటే వాటి బాధ వర్ణాతీతం. అంతవరకు సమయానికి ఆహారము తెచ్చిపెట్టే తల్లి అడ్రస్ లేకుండా పోతుంది. ఒక ప్రక్క ముళ్ళ బాధ, మరో ప్రక్క ఆకలి బాధ. వీటిని భరించలేక ఆ గూటిలో నుండి క్రిందికి దూకేస్తాయి ఆ పిల్లలు. ఎగరడం రాని ఆ పిల్లలు పర్వత శిఖరము నుండి క్రింద పడిగితే బ్రతుకుతాయా? అవి మరి కొద్ది క్షణాల్లో నేలను తాకబోతున్నాయనగా ఎక్కడి నుండి వస్తుందో రెక్కలు చాచుకుంటూ ఆ తల్లి ఆ పిల్లలు క్రింద పడకుండా దాని రెక్కల మీద పడేటట్లు భద్రంగా తన పిల్లలను రక్షిస్తుంది. ప్రియులారా, పిల్లల ఆనందానికి అంతులేదు. అది ఎంతసేపు కాదు, మరలా తీసుకొని వెళ్ళి అదే గూటిలో పెడుతుంది. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత ఇక పిల్లలు క్రింద పడకుండా వాటంతటా అవే ఎగరడం నేర్చుకుంటాయి. ఇదంతా తన పిల్లలు స్వేచ్ఛగా ఎగరడానికి ఆ తల్లి ఇచ్చే ట్రైనింగ్. ప్రియులారా, శోధనల వెంబడి శోధనల ప్రేమించి ప్రాణమిచ్చిన దేవుడు కూడా విడిచిపెట్టేశారు అనే సందేహమా? వద్దు. అబ్రహాము కత్తి ఎత్తేటంత వరకు దేవుడు పరీక్షించాడు, కాని కత్తి మాత్రం ఇస్సాకు మీద దిగనివ్వలేదు. పక్షిరాజు తన పిల్లలు శిఖరం మీద నుండి ఇంచుమించుగా క్రింద పడే వరకు మౌనము వహించినట్లు కనబడుతున్నప్పటికీ వాటిని మాత్రం క్రింద పడనివ్వదు. ఆ పిల్లలకు తెలియకుండానే వాటిని వెంబడిస్తూ వస్తుంది ఆ తల్లి. ప్రియులారా, ఆ తల్లి హృదయం కఠినము చేసుకోకపోతే పిల్లలకు స్వేచ్ఛా జీవితం లేక జీవితాంతం గూటికే పరిమితం కావలసిన పరిస్థితి.
ప్రియ సహోదరి సహోదరులారా, మన పట్ల దేవుడు కూడా ఇట్లాంటి విధానాన్నే అనుసరిస్తాడు. విశ్వాసములో పరిపూర్ణలను చేయడానికి మన జీవితంలోనికి అనేకసార్లు శోధనలను అనుమతిస్తాడు. లేకపోతే ఆధ్యాత్మిక మరుగుజ్జులుగానే మిగిలిపోతాం. శోధనలే మనలను దేవునిపై ఎలా ఆధారపడాలో నేర్పిస్తాయి. అదే సమయంలో ఆయన కృప మనలను వెంబడిస్తూనే మనలను ముందుకు నడిపిస్తుంది. పక్షిరాజు తన గూడు రేపకపోతే తన పిల్లలకు స్వేచ్ఛా జీవితం లేదు. దేవుడు మన గూడు రేపకపోతే శోధనలు ఆధ్యాత్మిక మరుగుజ్జులమే అనే విషయం గుర్తెరిగి శ్రమలయందును అతిశయిస్తూ ఆయనపైనే ఆధారపడుతూ విశ్వాసములో బలము పొందాలి. ఆ రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ందరినీ మీ శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. దేవ, వినిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. అయ్యా, మా శ్రమలలో మా కష్టాలలో మీరు మాకు తోడుగా ఉంటారన్న విశ్వాసము కలిగి జీవించులాగున మా హృదయాలను సరిచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మేము వాక్యమును చదవడం మాత్రమే కాదు అయ్యా, దాన్ని ధ్యానించి పాటించేటటువంటి బుద్ధి జ్ఞానమును మా హృదయములో పుట్టించమని వేడుకొనుచున్నాం. దేవా, నామమాత్రపు క్రైస్తవులుగా మేముండక మీ నామాన్ని నమ్ముకొని ప్రకటించే క్రైస్తవ జీవితం మాకు అనుగ్రహించండి. దేవ, మీ వాక్యముతో ప్రతిదినము మా ప్రవర్తన సరిచేసుకొని మేమేమాత్రము తప్పిపోకుండా మీ సన్మార్గములో నడిచేలా మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, లోక ఆకర్షణలకు చోటివ్వకుండా మీపైనే ఆధారపడి మీ రాకడొకరకు సిద్ధపాటు కలిగి ఉండే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నాయనా. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రత్యేకముగా బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కరోనా వ్యాధి మా గుడారాల దరి చేరకుండా మా చుట్టూ మీ కంచె వేసి బిడ్డలందరినీ మీ కృపలు క్షేమముగా భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న వ్యవసాయాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి
బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిపోయి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి, కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చండి. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులుగా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ప్రియుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.